చంద్రబాబు నాయుడు భుజాలపైన తుపాకీ పెట్టి అప్పుడు మహాకూటమిలో కాంగ్రెస్ పార్టీని కాల్చింది బీఆర్ఎస్. దాని ప్రయోజనం కూడా పొందింది. 2018లో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మహాకూటమిని బీఆర్ఎస్ ఈ చంద్రబాబు అనే అంశాన్ని ఉపయోగించుకొని, సెంటిమెంట్ను ఉపయోగించుకొని గెలవగలిగింది. అనేక ఫ్యాక్టర్స్లో అదొక ఫ్యాక్టర్. కానీ అదే సెంటిమెంట్ని ఈసారి ప్రయోగిస్తే కలవలేదు కదా, ఈసారి ఎవరు పట్టించుకోలేదు కదా. ఇప్పుడు జనసేన బీజేపీతో పొత్తుంది, అక్కడ తెలంగాణ సెంటిమెంటు ఎక్కడ ఉపయోగపడలే. రేవంత్ చంద్రబాబు మా సాన్నిహిత్యం అంటూ మొదలుపెట్టారు. అది ఇంకేమైనా జరిగితే కాంగ్రెస్ కొంత గొప్ప లాభం అయింది. అది కూడా ఎంత లాభం అయిందని ఇప్పుడు ప్రశ్నలు నడుస్తున్నాయి. హైదరాబాద్లో బీఆర్ఎస్ గెలిచింది. మరి నిజంగానే సీమాంధ్ర ప్రజలు, తెలుగుదేశం అనుకూల ఓటర్లంతా కాంగ్రెస్కు ఓటు వేస్తే కూకట్పల్లిలో, ఎల్బీ నగర్లో, షేర్లింగంపల్లిలో, కుత్బుల్లాపూర్లో ఇవంతా సీమాంధ్ర ప్రజలు గణనీయంగా ఉన్న ప్రాంతాలు కదా. మళ్ళీ అక్కడ అంతటా ఎందుకు బీఆర్ఎస్ గెలుస్తుంది? సో అందువల్ల ఈ ప్రశ్న ఆల్రెడీ మొదలైంది. సో అందువల్ల అది తెలంగాణ ప్రజలు ఎన్నికల సమయంలోనే తిరస్కరించిన సిద్ధాంతం. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ కొరకు నిలబడతాడు తప్ప ఆంధ్రాకి ఎందుకు నిలబడతాడు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కేసీఆర్తో ఉన్న సాన్నిహిత్యం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు తాకట్టు పెడతాడా? పెడితే ఆయనకి ఏమొస్తుంది? ఆయన దెబ్బతింటాడు కదా మొదలు. సో ఆయన దెబ్బతినడం కోరుకుంటాడా? ఇప్పుడు రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడు సొంతం చేయడం లక్ష్యంగా ఉంటుందా, తన స్థానాన్ని పదిలపరచుకోవడం లక్ష్యంగా ఉంటుందా? పక్క పెడదాం. చంద్రబాబు నాయుడుతో ఉన్న ఫ్రెండ్షిప్ అవన్నీ పక్క పెడదాం. ఆయన ఏం కోరుకుంటాడు? ఆయన తన పలుకుబడి పెంచుకోవాలి, తన ప్రభుత్వాన్ని ప్రజల్లో పేరు సంపాదించాలి, తన నాయకత్వానికి ప్రజలు, తెలంగాణ ప్రజలు, తెలంగాణ సమాజం గౌరవించాలి. ఇవి కదా కోరుకునేది. ఇది వదిలేసి చంద్రబాబు నాయుడు ప్రయోజనాలు చూసుకుంటాడు ఎవరైనా? అక్కడ ఎవరు చూసుకోరు. అది అనేది ఇక్కడ కేసీఆర్ అని చూసుకోడు. జగన్తో సాన్నిహిత్యం కనుక తెలంగాణ ప్రయోజనాలు కేసీఆర్ వదులుకున్నాడా? సో ఎవరితో సాన్నిహిత్యం ఎవరికి ఉన్నా అది వ్యక్తిగత సాన్నిహిత్యం ఉంటుంది. ఏ రాజకీయపరమైనటువంటి సాన్నిహిత్యాన్ని కూడా స్కోప్ లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశానికి కాంగ్రెస్కు పొత్తు లేదు. సో రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుల ఫ్రెండ్షిప్ ఉంది కదా. తెలంగాణలో టీడీపీకి 20 సీట్లు ఇస్తారు కాంగ్రెస్ పార్టీ, 10 సీట్లు ఇస్తుంది రేపు భవిష్యత్తులో. పోనీ రేపు పార్లమెంట్ ఉంది, ఒక 4 సీట్లు ఇస్తుంది కాంగ్రెస్ టీడీపీకి. పోనీ రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా ఇక్కడ, అని టీడీపీ అక్కడ కాంగ్రెస్ కలుపుకుంటుందా? కలుపుకున్నాం 50 సీట్లు ఇస్తుందా? లాజికల్గా ఆలోచిద్దాం మనం. అందువల్ల ఇద్దరు వ్యక్తుల మధ్య సాన్నిహిత్యం ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు అంతకుముందు అక్కడ పనిచేసినప్పుడు రేవంత్ రెడ్డి ఆ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇప్పుడు ఒక టీచర్ దగ్గర మనం చదువుకుంటాం. సో మనం ఎంత పెద్దోళ్ళైనా వెళ్ళి ఆ టీచర్ దగ్గర గౌరవంగా ఉంటాం. ఎందుకంటే ఆ టీచర్ మనకు చిన్నప్పుడు చదువు చెప్పిండు అని. అందువల్ల మీరు ఇందులో గమనిస్తే రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడుకు ఉన్న వ్యక్తిగత సాన్నిహిత్యాన్ని ప్రత్యర్థులు ఆయుధంగా ప్రయోగిస్తే రేవంత్ రెడ్డి ఎక్కడా డిఫెన్స్ బ్యాటింగ్ చేయలే. ఆయన దాన్ని ఎక్నాలెడ్జ్ చేశాడు. నిజమే, నాకు చంద్రబాబు నాయుడుతో పరిచయం ఉన్నమా నిజమే, గౌరవం ఉండడమా నిజమే, నేను ఆ ఆయన దగ్గర నేర్చుకున్నమా నిజమే అని చెప్పాడు. సో ఇక పంచాయతీ ఎక్కడిది? అది కూడా చెప్పాడు. రాజశేఖర రెడ్డి దగ్గర పనిచేసిన వాళ్ళు ఉన్నారు. అలా అంటే ఇప్పుడు మీకు రాజశేఖర రెడ్డి దగ్గర పనిచేసిన బట్టి విక్రమార్క వీళ్ళంతా రాజశేఖర రెడ్డికి అనుమాయులే కదా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మరి వాళ్ళందరూ రాజశేఖర రెడ్డి కొడుకు లాయల్గా ఉంటారా? ఎందుకంటే ఇరుపులపై కూడా పోయినట్టు వార్తల్లో చూశాను ఇక్కడ గతంలో బట్టి విక్రమార్క. సో అందువల్ల రాజశేఖర రెడ్డి కుటుంబంతో ఉన్న సాన్నిహిత్య రీత్యా జగన్కి అనుకూలంగా ఉంటారా? సో అంటే ఇప్పుడు బట్టి ఉప ముఖ్యమంత్రి అంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు అనుకూలం, ఉప ముఖ్యమంత్రి జగన్కి అనుకూలం. ఇలా ఉంటుంది ఎక్కడైనా. సో అందువల్ల రాజకీయాల్లో వ్యక్తిగత సాన్నిహిత్యాలు ఉండవు. ఇప్పుడు రాజకీయ విశ్లేషకుడిగానే నాకు అందరూ పరిచయాలే, కానీ మాట్లాడేటప్పుడు నాకున్న వ్యక్తిగత సంబంధాలు పక్కకు పెట్టి మాట్లాడతాను. నాకేం సంబంధం వాళ్ళతోని? ఫ్రెండ్షిప్ ఇస్ ఫ్రెండ్షిప్, రిలేషన్షిప్ ఇస్ రిలేషన్షిప్, బట్ పాలిటిక్స్ ఆర్ పాలిటిక్స్ కదా. అందువల్ల ఇక్కడ రేవంత్ రెడ్డికి వ్యక్తిగత ఇంట్రెస్ట్ కూడా ఉన్నాయి. ఆయన ముఖ్యమంత్రి, ఇప్పుడు ఆయన వన్ ఆఫ్ ద మినిస్టర్స్ అంటే వేరే విషయం. ఆయన ముఖ్యమంత్రి, ఆయన ప్రభుత్వము, ఆయనకు అపూర్వమైన అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని ఎవరు కూడా ఇంకోరి కొరకు జారవిడ్చుకోరు. అందువల్ల తెలంగాణకు ఆల్రెడీ సీఎం ఆస్పిరెంట్లు ఎక్కువ మంది ఉన్నారు, షాడో ఆస్పిరెంట్లకు ఛాన్సే లేదు కదా. రైట్ సార్. ఇప్పుడు ఇది వైసీపీ సోషల్ మీడియా ప్రచారం. ఇది ఇక టీడీపీ సోషల్ మీడియా ఏమని ప్రచారం చేస్తోందంటే చంద్రబాబు నాయుడు గారికి 2019లో కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు, ఇప్పుడు తిరిగి ఆ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేశారు అని చెప్పేసి.
చంద్రబాబు నాయుడు తెలంగాణలో గెలిపిస్తాడు నాకు చెప్పండి. ఆంధ్రప్రదేశ్లో ఆయన పార్టీ గెలిపించుకుంటే సవాలుగా ఉంటే తెలంగాణలో వచ్చి గెలిపిద్దామంటే మీరు చంద్రబాబు నాయుడును సర్వశక్తివంతుడు అని అనుకుందామా? ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్ కేసీఆర్కి ఇవ్వదలుచుకుంటే తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు ఎందుకు పారిపోతుంది? తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో గెలిచి 10 సీట్లు సంపాదించుకొని ఆ 10 సీట్లతో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని ప్రభుత్వం ఏర్పాటు చేస్తే రిటర్న్ గిఫ్ట్ని ఒప్పుకుంటాను. ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తల కృషి ఏం లేదు, అంతా చంద్రబాబు నాయుడు వల్లనే కేసీఆర్ ఓడిపోయిందా? అసలు మనకు ప్రాతిపదిక అంటే తమ నాయకుడిని అయినా ప్రత్యర్థి అయినా కొంత వాస్తవాలు ఒప్పుకోవాలి. ఇప్పుడు కేసీఆర్ను ఓడించగలిగే శక్తి తెలుగుదేశానికి ఉంటే చంద్రబాబు నాయుడు రిటర్న్ గిఫ్ట్ ఇస్తే హైదరాబాద్లో ఎందుకు గెలవలేదు కాంగ్రెస్ పార్టీ? అది చెప్పని మొదలు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ 2014 మీరు ఎమ్మెల్యేలు తీసుకోండి, అత్యధిక మంది ఎమ్మెల్యేలు హైదరాబాద్లో ఉన్నారు కదా, టీడీపీ బీజేపీ. మరి హైదరాబాద్ నగరంలోనే కదా తెలుగుదేశం పార్టీ ఓటర్లు గణనీయంగా ఉన్నది. మరి అక్కడ ఎక్కడైనా కాంగ్రెస్ గెలిచిందా? కాంగ్రెస్ పార్టీ అతి తక్కువ విజయం సాధించింది హైదరాబాద్ సిటీలో కదా. మరి ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం అవసరం కాంగ్రెస్కి లేదు. ఎందుకు లేదంటే కాంగ్రెస్ పార్టీగా బలం ఉంది కనుక. సో నిజమే, అక్కడ కూడా టీడీపీ అనుకూల ఓటర్లు ఉన్నమా నిజం, కానీ అక్కడ అవసరం లేదు కదా, ఆడ అవసరం లేని అంశం కదా. సో ఇక్కడేమో అవసరం ఉంది. నిజంగా చెప్పాలంటే హైదరాబాద్లో కనుక తెలుగుదేశం ఓటర్లంతా కాంగ్రెస్కు ఓటు వేసి ఉంటే ఫలితం ఇలా ఉండేది కాదు. మీకు కామన్ సెన్స్ చెప్తోంది కదా. సో ఇక తనకు ఆంధ్రప్రదేశ్లో మిత్రపక్షమైన జనసేననే టీడీపీ మద్దతు ఇవ్వలే. కాంగ్రెస్ పార్టీ గెలుపుకు టీడీపీ ఎట్లా కంట్రిబ్యూట్ చేస్తుంది? అందువల్ల ఈ రిటర్న్ గిఫ్ట్లు అనేవి ఉండవు. రాజకీయాల్లో రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలంటే టీడీపీ పోటీ చేసి ఉండాలి. అయితే ఆ కాంగ్రెస్ పార్టీ గెలవడం కన్నా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం టీడీపీ శ్రేణులు ఆనందంగా ఉండొచ్చు. ఎందుకు ఉండొచ్చు అంటే రేవంత్ రెడ్డి జగన్ మనిషి కాదు కనుక, జగన్కు కేసీఆర్కు ఉన్న వ్యక్తిగత సంబంధాలు జగన్కు రేవంత్ రెడ్డికి లేవు కనుక రేపు ముఖ్యమంత్రులుగా సంబంధాలు ఉంటాయి, ఉండకుండా వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఆ రకమైన లింక్ కూడా ఉండకుండా కాన్స్టిట్యూషనల్గా సాధ్యమా? 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య సంబంధాలు ఉండవా? సో ఆ మాటకొస్తే కేసీఆర్ చంద్రబాబు కూడా చాలా క్లోజ్ కదా ఒకప్పుడు. మరి రాజకీయాల్లో అంత సాన్నిహిత్యం ఉన్నాక కూడా మళ్ళీ దెబ్బతిన్నది కదా. సో ఇలా రాజకీయాల్లో అలా ఉండవు. ఆ మాటకొస్తే జగన్ షర్మిలాలే వేరు దారి చూసుకున్నారు కదా రాజకీయాల్లో. సో రాజకీయాలకు వచ్చే వరకు ఎవరి ప్రయోజనాలు వాళ్ళకు ఉంటాయి. అందువల్ల టీడీపీకి తెలంగాణలో కేసీఆర్ను ఓడించిన క్రెడిట్ ఇవ్వడం అనేది ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. కాంగ్రెస్ పార్టీ గెలిచింది, కాంగ్రెస్ పార్టీకి ఇద్దాం క్రెడిట్. రైట్ సార్. తెలుగుదేశం పార్టీ ఇక్కడ పోటీ చేయకుండా, సో కాంగ్రెస్ పార్టీకి పోటీ చేయ